అండి అందరికీ. నేను రోజు మార్నింగే పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. దేవుడి దీపారాధన అయితే చేసేసాను. నెక్స్ట్ ఇప్పుడు నేను అటు వ్లాగ్ అయితే చూపిస్తున్నానండి. నేను ఈవినింగ్ అయితే అట్టు పొంగల్ అయితే చేశాను. ఎలా చేయాలో చూసేద్దాము. ముందుగా ఒక గిన్నె అయితే పెట్టుకుని ఆయిల్ గీ అయితే వేసుకోవాలి. తర్వాత తాలింపు దినుసులు అయితే వేగించుకుంటూ ఉండాలి. అటు ఇటు తిప్పుకోవాలి. తాలింపు దినుసులు అయితే వేగాక కట్ చేసి పెట్టుకున్న 3 పచ్చిమిరకాయలు మన కారం తగ్గట్టు వేసుకోవాలి. అవైతే బాగా వేగాలి. ఇవి వేగేదాకైతే మన దగ్గరే ఉండాలండి. పొరపాటున అటువైనా ఇటువైనా వెళ్ళామనుకోండి ఊరికి మాడిపోతాయి. అందుకే దగ్గరే ఉండి కలుపుతూ ఉండాలి. దీనికి కొలత అయితే నేను చెప్తానండి. ఇప్పుడు ఒక గ్లాస్కి 3 గ్లాసులు అయితే పొడి పొడిగా వస్తుందండి. అదే మనకి కొంచెం ముద్దగా కావాలనుకోండి ఒక గ్లాస్కి 4-5 గ్లాసులు అయితే పోసుకోవచ్చు. ఎవరి టేస్ట్ బట్టి వాళ్ళు చేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ పొడి పొడిగా అయితే చేస్తాను. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, బాగుంటుంది. ఇక్కడ ఒక గ్లాస్ బియ్యంలో కొద్దిగా పెసరపప్పు బియ్యం అయితే కలిపి ఒక గ్లాస్ కింద అయితే తీసుకుంటున్నాను. నేను 3 గ్లాసుల నీళ్ళు అయితే పోసుకుంటున్నాను. ఎసట్లో ముందే మనమైతే మిరియాలు పొడి దంచి వేయాలి. తర్వాత పెసరపప్పు కూడా నీళ్ళు పోసిన వెంటనే వేయాలి. ఎసరైతే మరిగిన వెంటనే మనం తీసుకున్నాం కదండి ఇందాక ఒక గ్లాసులో పెసరపప్పు బియ్యం కలిపి ఒక గ్లాస్ కింద అవుద్ది. దాన్ని వెసట్లో అయితే వేసుకోవాలి. మొత్తంగా కొంచెం కొంచెం అయితే నీట్గా కడిగి అయితే వేసుకోవాలి రెండు కూడాను. ఆ తర్వాత కొద్దిగా నెయ్యి వేస్తే సాల్ట్ కూడా వేసుకుని సిమ్లో పెట్టి అయితే మగ్గించుకోవాలి. అంతే అండి, మనకి టేస్టీ కట్టు పొంగల్ అయితే రెడీ అయిపోతుంది. సింపుల్ వేలో అయితే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, బాగుంటుంది తప్పకుండా. మార్నింగ్ అయితే నేను ఐస్ క్రీమ్ చేశానండి. ఫస్ట్ ఒకసారి చేశాను, బాగా వచ్చిందని రెండోసారి కూడా చేశాను. చాలా బాగా వచ్చింది నిజంగా. ఈ ఐస్ క్రీమ్ రెసిపీ కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. నేను కూడా కుకింగ్ అయితే ఈ మధ్యనే నేర్చుకుంటున్నాను. టెక్నిక్స్ యూజ్ చేసేస్తే నాకైతే బాగా వస్తున్నాయి. ఫస్ట్ పాలు పెట్టేసుకుని బాగా అయితే మరిగించుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్లో బాదం పప్పు జీడిపప్పు అయితే పొడి పట్టుకుని పెట్టుకోవాలి. తర్వాత ఆ పాలు పరుగుతున్నప్పుడు అందులో అయితే వేసేయాలి బాదం పప్పు జీడిపప్పు. వేసిన తర్వాత అవైతే కొద్దిసేపు మరిగించాలి. ఈ లోపు మనం కార్న్ పౌడర్ ఉంటుంది కదండి, కార్న్ పౌడర్ 2 స్పూన్లు పాలు అయితే వేసుకుని ఉండలు లేకుండా కలిపి పక్కన పెట్టుకుని అవి మరిగిన తర్వాత దాంట్లో అయితే కొద్దిగా పోసుకుంటూ ఉండాలి. ఆప్షనల్ అండి ఇది పూర్తిగా. మన దగ్గర కార్న్ పౌడర్ లేకపోతే మైదా పిండి కానీ లేదా గోధుమ పిండి అని వేసుకోవచ్చు. ఫ్లేవర్కి బాదం పొడి ఏదైనా సరే వేసుకోవచ్చు, బాగుంటుంది. రావడం కోసం ఇది వాడతాము, అంతేనండి. ఫ్రీజ్ చేసుకుని 10 అవర్స్ తీసుకుంటే మనకి టేస్టీ ఐస్ క్రీమ్స్ అని రెడీ అయిపోతాయి. వేసుకునే ముందుకు పైన కొద్దిగా బాదం పప్పు జీడిపప్పు మన దగ్గర ఉన్న నట్స్ అన్నీ వేసుకుని డెకరేట్ చేస్తే అయిపోతుంది. ఈరోజు మార్నింగ్ అయితే రవ్వట్లు అయితే వేసానండి. ఇది కూడా చాలా సింపుల్. ఆల్రెడీ నేను ఒకసారి రెసిపీ షేర్ చేశాను, ఒకసారి వాచ్ చేయండి. మనం కొలత తీసుకున్నప్పుడు అన్ని సమానంగా అయితే తీసుకోవాలి. టేస్టీగా అయితే వస్తాయి. తర్వాత నెక్స్ట్ మాకు ఏతన బట్టలు అయితే మడత పెడుతున్నాను. ఇవైతే డైపర్స్ అండి. ఇవి నేను ఆన్లైన్లో అయితే తీసుకున్నాను, బాగా యూజ్ అవుతున్నాయి. 2 అవర్స్ అయితే పనిచేస్తుందండి మ్యాక్సిమం. కలర్స్ అయితే ఇవి అవైలబుల్గా ఉన్నాయి. ఇంకా వెరైటీస్ కూడా ఉన్నాయి. ఇవి అయితే మనకి బటన్స్ టైప్లో వస్తాయి. సైజుని బట్టి అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. బాగా బక్కగా ఉంటే కొంచెం టైట్ కూడా చేసుకోవచ్చు, కొద్దిగా చబ్బీగా ఉంటే అలా కూడా పెట్టుకోవచ్చు. మా క్యాతన అయితే బక్క ఉందండి, దానికైతే కనుక లాస్ట్ బటన్ యూజ్ చేయాల్సి వస్తుంది. లంచ్ అయితే ప్రిపేర్ అయిపోయిన తర్వాత మా క్యాతనకి అన్నం అయితే పెడుతున్నా. చూడండి ఎలా ముందుకేస్తుందో. వద్దు అంటుంది. తినమ్మ అంటే అస్సలు నోట్లో కూడా పెట్టుకోవట్లేదండి, ఊసేస్తుంది అంతే ఎక్కడికక్కడ. మరి అన్నం బోరు కొట్టిస్తుంది కానీ అస్సలు వద్దంటుందండి. అస్సలు కొంచెం ఒక్కసారి కూడా ఎంత భయపెట్టించినా సరే తినట్లేదు. డాక్టర్ గారు కూడా చూపిస్తే బరువు చాలా తక్కువ ఉందన్నారు. అందుకే నేను బాదం చిక్కీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇవైతే మనం బాదం పప్పు జీడిపప్పు వేసిన గుడి కూడా కావాలంటే వేసుకోవచ్చు. నేనైతే మా పాప కోసం మెత్తగా అయితే చేస్తున్నాను కొద్దిగా. ఇవి ఏజ్డ్ వాళ్ళైనా సరే చిన్నపిల్లలైనా సరే ఎలాంటి వాళ్ళైనా సరే ఇష్టంగా తింటారు. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. యాత్న లాంటి పిల్లల కోసం అయితే చాలా ముఖ్యం. ఇవి అసలు ఏమి తినట్లేదు. ఇక ప్యాన్ అయితే పెట్టేసుకుని ఏమి వేయకూడదు. ఉత్తి బాదం పప్పు 2-3 జీడిపప్పులు అయితే వేసుకుని వేగిస్తూ ఉండాలి. వేగే వరకు అయితే తిప్పుకుంటూనే ఉండాలి. కిలో అవి వేస్తుంటే తినలేకపోతుంది. దానికైతే పళ్ళు ఇప్పుడు వస్తున్నాయి. మ్యాక్సిమం ఒక 9 teeth వరకు వచ్చాయి. ఇంకా ఇలాగ ఏమైనా మెత్తగా చేయాలనుకుంటున్నాను నేనైతే. ఇవైతే బాగా వేగాక మిక్సీ జార్లో అయితే తీసేసుకుంటున్నాను మొత్తం అన్నీ కూడాను. ఎందుకంటే పొడి చేస్తే కొంచెం తింటుందని. బాదం పప్పులు అయితే నవ్వలేదు కదా, అందుకని పొడి అయితే చేసుకుందాం అనుకుంటున్నాను. మిక్సీ జార్లో తీసేసుకున్నాక 1 కప్పు బెల్లం అయితే వేసుకుంటున్నాను. పాకం అయితే ఏమీ రావసరం లేదు, మామూలుగా బెల్లం అయితే చాలు. కరిగేదాకా అయితే కలుపుతూ ఉండాలి. తర్వాత కొన్ని వాటర్ కూడా పోసుకోవాలి. ఇది నేను ఫస్ట్ టైం ట్రై చేయడం. బెల్లం కరిగేదాకా అయితే అటు ఇటు తిప్పుకుంటూ ఉండాలి.
టేస్ట్ కోసం 2 యాలకులు కూడా వేసుకోవచ్చు. మిక్సీ పొడి పట్టేటప్పుడు వేసుకోవాలి 2 యాలకులు కూడా. ఎక్కడైతే బాదం ముక్కలు లేకుండా మెత్తగా అయితే పట్టేసుకోవాలి మిక్సీలోను. బెల్లం అయితే కొద్ది కత్తే చాలు, ఎటువంటి పాకం కూడా అవసరం లేదు. మన పొడి తీసుకుని ఆ బెల్లంలో అయితే వేసేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఇదైతే కలిపేలోపు ఒక ప్లేట్లో నెయ్యి అప్లై చేసుకుని ఉంచుకోవాలి. బాగా మిక్స్ అయ్యేదాకైతే కలుపుకోవాలి మొత్తం. పూర్తిగా కలుపుకున్న తర్వాత అయితే మనం నెయ్యి రాసి పెట్టుకున్నాం కదండి, ఆ ప్లేట్లో అయితే వేసేసుకున్నాక కొంచెంసేపు అయితే వదిలేసి మనకు కావాల్సిన పీసెస్లో అయితే కట్ చేసుకోవచ్చు. మరీ అంత మెత్తగా వచ్చింది, గట్టిగా కూడా రాలేదు, మెత్తగా అయితే వచ్చింది. క్యాట్న చూడండి ఏమంటుందో చూడండి. తర్వాత వెళ్ళి వేషం వేసుకుని వస్తుంది. ఇంకా ఏ వేషం మీరే గెస్ చేయండి. నేనైతే హనుమంతుని వేషం అనుకున్నా. వెళ్ళి మొత్తం పూసుకుంది కుంకుమ మొత్తం మూతికి. మన పనిలో మనం వంట పనిలో దాని పనిలో ఉంటుంది. ఇంకా ఏం వేషాలు వేద్దామని ఈవినింగ్ అయితే అలా చేసింది. నెక్స్ట్ నేనైతే ఇక్కడ మకానా అయితే వేగిస్తున్నాను. హెల్త్కి చాలా మంచిదని విన్నాను, అందుకే ఇవైతే ట్రై చేస్తున్నాను. నేను ఇప్పుడు ట్రై చేయలేదు. టేస్ట్ అయితే నాకు అంతగా ఏం నచ్చలేదు, కానీ హెల్తీ అనేసి వేగిస్తున్నాను. నేనైతే టేస్ట్ చేశాను, పర్లేదు, మరీ అంత బాగోకుండా ఏం లేదు, బాగానే ఉంది. లేదండి ఈజీ ప్యాన్లో గీ అయితే వేసేసుకుని ఇవి రోస్ట్ అయ్యేదాకా అయితే వేగించుకోవాలి. పట్టుకుంటే పొడి అయిపోయేటట్టుగా వేగించుకోవాలి. రోస్ట్ అయ్యేదాకా అయితే తిప్పుకుంటూనే ఉండాలి. ఇవి మా క్యాతనకు ఒకటి ఇచ్చారండి, మొత్తం అన్నీ ఊసి పడేసింది. అవన్నీ వేస్తాం కదా, అవి అసలు వేసుకోకపోతే ఇంకా అసలు తినలేమండి. అవైనా కొద్దిగా వేస్తే తినగలము. అసలు మా పాప పుట్టిన కాడి నుంచి టైం అయితే తెలియట్లేదు, ఎప్పుడైపోతుందో కూడా. రోజు ఒక దెబ్బ అయితే ఖచ్చితంగా తగిలించుకుంటుందండి. దెబ్బ ఎక్కడ తగిలిందో కూడా చూపిస్తుంది. ఈ మధ్య ఇక్కడ తగిలిందని ఏడుతుంది. పాటలు పెట్టిస్తే ఈ మధ్య డ్యాన్సులు కూడా వేస్తుంది. ఇక్కడ చూడండి రోస్ట్ అవుతున్నాయి. ఇప్పుడే గోల్డెన్ కలర్లోకి అయితే వస్తున్నాయి కదా. గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత ప్లేట్లో అయితే తీసేయాలి. తర్వాత అదే ప్యాన్లో కొంచెం నెయ్యి నూనె అయితే వేసేసుకుని కొద్దిగా సాల్ట్, గరం మసాలా, ధనియాల పొడి, చాట్ మసాలా, కారం అయితే వేసేసుకుని ఆ నూనె గీలో అయితే కాసేపు వేగించేసుకోవాలి. అన్ని మసాలాలు బాగా రోస్ట్ అయిన తర్వాత మనం పక్కన తీసి పెట్టుకున్నాం కదండి మకానా, అవి అయితే అందులో వేసేసి కాసేపు అటు ఇటు తిప్పేయాలి. ఈ మసాలా అయితే దాన్ని పట్టే వరకు బాగా రోస్ట్ చేసుకోవాలి. అంతే అండి, నేనైతే ఇలా ట్రై చేశాను. మీరు ఎలా మకానా రెసిపీని ట్రై చేస్తారో కామెంట్ అయితే చేసేయండి. ఇంకా ఏం వేసుకుంటే బాగుంటుందో కూడా కామెంట్ చేసేయండి. లాస్ట్కి వీటి లుక్ అయితే ఇలా ఉంది. 3 తిన్నా బాగానే ఉన్నట్టు అనిపించిందండి. ఇంకా 4వ తిన కానీ తినాలనిపించలేదు అసలు. రోజు లాగ్ అయితే ఇది. మీకు నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. రోజు లాగ్ అయితే ఇదేనండి.